హలో అందరికీ. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడి పండుతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్‌ని చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఇలా మనం చాలా సులభంగా ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ క్రీమ్ లేకుండా, మిల్క్ పౌడర్ లేకుండా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సమ్మర్‌లో మంచి రుచిగా, సింపుల్‌గా మ్యాంగో ఐస్ క్రీమ్‌ని టేస్ట్ చేయండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ అయితే ఏంటో చూసేద్దాం రండి. ముందుగా అర లీటర్ వరకు పాలను తీసుకోండి. మీగడ తీయని పచ్చి పాలను తీసుకోండి. ఇలా ప్యాకెట్ పాలను తీసుకుంటే ఏ ఫుల్ ఫ్యాట్ పాలనైతే తీసుకోండి. ఈ పాలను బాగా మరిగించాలి. ఆ లోపల మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి 4, 5 స్పూన్ల వరకు పాలను తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్‌లో బాగా మిక్స్ చేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పాలనేవి మరిగాయో లేదో చూద్దాం. పాలైతే మరిగిపోయాయి. చూడండి ఈ విధంగా అయితే మరిగితే చాలు. దాంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు కలుపుకోండి. ఏ ఉండలు లేకుండా. ఇలా వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి. ఈ పాలను బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఈ పాలనేవి 2 ఆర్ 3 మినిట్స్ చాలు. మిల్క్ పౌడర్ వేశాక ఈ పాలనేవి చిక్కగా అయితే అయిపోతాయి. తరువాత 2 ఆర్ 3 స్పూన్స్ వరకైతే షుగర్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అనేది పాలు మరిగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఏం కాదు. షుగర్ అయితే బాగా కరిగిపోయింది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తరువాత నేనైతే ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. మ్యాంగోని కొంచెం స్వీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. నాకైతే ఈ ఐస్ క్రీమ్‌లో మ్యాంగో ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. అందుకని మ్యాంగోస్ అనేవి కొంచెం స్లైసెస్‌గా కట్ చేసుకొని ఎక్కువే తీసుకున్నాను. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగోస్ అన్నిటిని వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మిల్క్‌ని అయితే రెడీ చేసుకున్నాం కదా! ఆ మిల్క్ మొత్తాన్ని ఈ మ్యాంగోస్ పైన వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 2 ఆర్ 3 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిల్క్ అండ్ మ్యాంగోస్ అనేవి గ్రైండ్ పేస్ట్ అయితే చేసుకోవాలి. అలా పేస్ట్ అయితే వచ్చేసింది చూడండి. ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మరీ అంత పలుచగా కాకుండా, మరీ అంత గట్టిగా కూడా కాకుండా ఈ విధంగా వస్తే చాలు. ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే. తరువాత మనం సర్వింగ్ అయితే ఈ ఐస్ క్రీమ్ అయితే చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకైతే మనం పేస్ట్ చేసుకున్న ఐస్ క్రీమ్‌ని మొత్తాన్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్న తరువాత నేనైతే ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. అలాగే స్టీల్ బాక్స్‌లో అయినా వస్తుంది. మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. మీకు ఏదైతే మీకు వీలుంటుందో దాన్నే యూజ్ చేసుకోండి. ప్లాస్టిక్ ఆర్ స్టీల్‌ని. నేనైతే 2 చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. మన జీడిపప్పుని, అలాగే పిస్తా పప్పుని, బాదం పప్పుని అయితే కట్ చేసి పెట్టుకొని దీనిపైన డెకర్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే డెకర్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి. ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 15 మినిట్స్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ క్రీమ్ లేకుండా అయితే మనం బయట కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా హాట్‌గా ఉన్నప్పుడు సమ్మర్స్‌లో గానీ ఇలా చేసి పెట్టండి. పిల్లలకి గానీ, పెద్దలకు గానీ చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఐస్ క్రీమ్‌ని. అలాగే అందులో మ్యాంగో కదా! మ్యాంగో అనేది సమ్మర్‌లో చాలా ఎక్కువగా కొంటుంటారు కదా! ఈ మ్యాంగో అనేది అప్పుడు రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అనేది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది ఈ ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్‌ని ఫ్రీజర్‌లో పెట్టే టైం అయింది. ఈ ఐస్ క్రీమ్ అనేది 6 ఆర్ 7 అవర్స్ అయితే ఈ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఇలా ఫ్రీజర్‌లో పెట్టి మీకైతే చూపిస్తున్నాను కదా! చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రీజర్‌లో పెట్టాక. చాలా గట్టిగా వచ్చేసింది ఈ ఐస్ క్రీమ్ అనేది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేది చూడండి. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్‌ని ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. నాకు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీకెలా ఉందో నాకు తెలీదు. చాలా అంటే చాలా బాగొచ్చింది. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ వెన్నెల రాక్స్. బాయ్.